అందరికీ నమస్తే. నా పేరు సిద్ధ వెంకట్. నేను క్వాంటమ్ మైండ్ అనే పుస్తక రచయితని. మనం ఇప్పుడు క్వాంటమ్ ఇంటెలిజెన్స్ అనే ఒక కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. మీ అందరికి కూడా పరిచయం చేస్తున్నాం. అసలు క్వాంటమ్ అంటే ఏమిటి అండ్ క్వాంటమ్ ఇంటెలిజెన్సీ అంటే ఏమిటి అనే విషయాల గురించి మనం స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీకు ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చిందా? అసలు నేనెవరు, నా మూలం ఏమిటి, ఈ యొక్క విశ్వం ఏమిటి, ఈ విశ్వానికి మూలం ఏమిటి, ఈ సృష్టి అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయాలు మీకు ఎప్పుడైనా సరే మీ యొక్క మెదడుని ఈ యొక్క ప్రశ్నలు తొలిస్తే ఖచ్చితంగా ఈ యొక్క క్వాంటమ్ ఇంటెలిజెన్స్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే క్వాంటమ్ అంటే సూక్ష్మమని, సూక్ష్మంలోకి వెళ్ళే కొద్దిగా మనకి మోక్షం వస్తుందని మన ఋషులు మహర్షులు చెప్పారు. అంటే సూక్ష్మాన్ని తెలుసుకుంటే మోక్షం అర్థమవుతుంది, అవగతం అవుతుంది. సో అందుకనే క్వాంటమ్ గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడు మనిషి తన లోతులలోకి వెళ్ళి అసలు తను ఎవరో, తను ఎక్కడి నుంచి వచ్చాడో, తను స్వస్వరూపం ఏమిటో అనే విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. ఈరోజు ఈ యొక్క ఎపిసోడ్లో అసలు నేనెవరు, హూ యామ్ ఐ అనే ఒక చిన్న ప్రశ్న ద్వారా మనం ఎవరో తెలుసుకుందాం. నేను మీ యొక్క ఐడెంటిటీని మార్చబోతున్నాను. జాగ్రత్తగా ఉండండి. ఈ ఎపిసోడ్ అయిపోయేంతవరకు కూడా చూడండి. మీ యొక్క ఐడెంటిటీని మార్చబోతున్నాను, అంటే మీ యొక్క గుర్తింపుని పూర్తిగా మార్చబోతున్నాను ఈ ఎపిసోడ్. మీ గుర్తింపు మారితే మీ ఆలోచనలు మారుతాయి, మీ ఆలోచనలు మారితే మీ ప్రపంచం మారుతుంది, మీ ప్రపంచం మారితే మీ జీవితం పూర్తిగా మారుతుంది. అదేవిధంగా ఫస్ట్ మనం మన గుర్తింపును మార్చుకోవాలి. సో నేనెవరు? ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానం అంతా కూడా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అది ఏమిటంటే ఒకటి పదార్థము, రెండు శక్తి. పదార్థం అంటే ఏమిటి? కనిపిస్తున్నది. ఎస్, మనకు కనిపిస్తున్నది అంతా కూడా పదార్థమే కదా. మరి శక్తి అంటే ఏమిటి? కనిపించినది కానీ మనల్ని నడిపిస్తూ ఉంది. మన జీవితంలో ఆ శక్తి లేకుండా మనం ఏ పని చేయలేము, అవునా కాదా? ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నానంటే, ఈరోజు మీకు ఇలా చెప్పగలుగుతున్నా అంటే నా దగ్గర శక్తి ఉండబట్టే. అప్పుడు శక్తి లేనప్పుడు నేను మాట్లాడలేను, కూర్చోలేను, నిల్చోలేను, ఏ పని చేయలేను. అంటే శక్తి అంటే పని చేయడానికి కావాల్సిన సామర్థ్యమే శక్తిగా మనం నిర్వచించవచ్చు యాజ్ ఎ ఫిజికల్ లెవెల్లో. సరే, మనము స్పిరిచువల్ లెవెల్లోకి వెళ్తున్నాం కాబట్టి, మెటాఫిజికల్ వేలో డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి శక్తిని ఇంకొంచెం బ్రాడ్గా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో నేను మీకు చెప్పినట్లు పదార్థము, శక్తి రెండే విషయాలు ఉన్నాయి కదా. ఎస్, మీరు ఏ జ్ఞానాన్నైనా తీసుకోండి, ఏదైనా చదవండి, ఏ విషయమైనా తీసుకోండి, ఈ రెండు అంశాల చుట్టూనే తిరుగుతుంటుంది. ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, బయాలజీ అయినా, మరి ఇంకేదైనా సరే. సో ఈ రెండు అంశాలు తప్పితే వేరే అంశమే ఉండదు. పదార్థము లేదా శక్తి గురించి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి పదార్థం అంటే ఏమిటి అంటే, ఎస్ కనిపిస్తున్నది పదార్థం. ఎస్, మీరు పదార్థమే, నేను పదార్థమే. ఎస్, మన చుట్టూ ఉన్న గోడ, ఇల్లు, ఏదైతే ఫోను ఏదైతే ఉందో ఇవన్నీ కూడా పదార్థాలే కదా. మరి పదార్థము అనేది వాస్తవమా? మనం చూస్తున్నది నిజమా, అబద్ధమా? మరి క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుంది? నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మీ ఐడెంటిటీని మార్చబోతున్నాను, జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి అని చెప్పాను కదా. మరి ఎలా ఐడెంటిటీని మార్చబోతున్నానో మీకు ఒక్కసారి నేను ఇప్పుడు తెలియజేస్తాను. ఫస్ట్ చూడండి, ఇప్పుడు నేను, మీరు, ఎస్, ఈ సమస్తము చూస్తున్నదంతా కూడా ప్రకృతి ఏదైతే అనుకుంటున్నామో, ఎస్, ఇవన్నీ కూడా పదార్థంగానే మనం స్వీకరిస్తాం, చూస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే మన కంటితో కనిపిస్తున్నదంతా కూడా అది వాస్తవమే సార్, దానికి అబద్ధం అని చెప్పడానికి వీల్లేదు కదా. మరి ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంకొంచెం సూక్ష్మంలోకి తీసుకువెళ్తున్నప్పుడు మీరు యొక్క ఆలోచనలు, మీ యొక్క అభిప్రాయాలు పూర్తిగా మారిపోవడానికి గమనిస్తారు. అది సైంటిఫిక్గా ఉంటుంది, ప్రాక్టికల్గా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఈ చెయ్యి చూపిస్తున్నాను కదా, ఇది చెయ్యి అనేది పదార్థమా, శక్తి అంటే మీరేమంటారు? ఖచ్చితంగా పదార్థం, ఎందుకంటే కనిపిస్తున్నది కదా. పదార్థం ఇలా మూడు రకాలుగా ఉంటుంది: సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసెస్ స్టేట్ అన్నాం. ఇంకొకటి కూడా ఉంటుంది ప్లాజ్మా అనేసి. సో ఇప్పుడు ఇది సాలిడ్ స్టేట్లో ఉంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ చెయ్యి అనేది ఘన పదార్థము, అంటే సింపుల్గా చెప్పండి ఘన పదార్థంగా ఉంది, సాలిడ్ స్టేట్ అంటాం కదా. ఇప్పుడు నేను మీకు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాను. మీకు ఇది చెయ్యి కదా, ఇది వాస్తవమే కదా, ఇది కనిపిస్తుంది కదా. నేనేమన్నా అంటే ఇది చెయ్యి కాదు అంటున్నాను. మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? ఖచ్చితంగా ఒప్పుకోరు, ఎందుకంటే కనిపిస్తుంది కదా. కనిపిస్తున్న దాన్ని కాదు అంటాం కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా, నా చెవులు నన్ను మోసం చేస్తున్నాయా అంటే కాదు. మనల్ని మోసం చేస్తున్నాయా ఏమో చూద్దాం, ప్రయత్నం చేద్దాం. మనల్ని ఫర్ ఎగ్జాంపుల్ మన కళ్ళే మనల్ని మోసం చేస్తున్నాయేమో,
ఒకసారి లోతుగా విశ్లేషణ చేద్దాం. క్వాంటమ్ లెవెల్లోకి వెళ్దాం. ఫిజికల్ లెవెల్ నుంచి క్వాంటమ్ లెవెల్లోకి ప్రయాణం చేస్తే విషయం ఏమిటో అర్థమవుతుంది కదా. అప్పుడు మనకి సైంటిఫిక్గా మనకు ఒక స్పష్టమైన జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానాన్ని పట్టుకుంటే చాలు, మన గుర్తింపు మారిపోతుంది. సో ఇప్పుడు నేనేమన్నాను, ఇది చెయ్యి అన్నాను కదా. నేనేమన్నా అంటే ఇది చెయ్యి కాదు, ఇది ఇంకొంచెం లోతుగా వెళ్ళినప్పుడు దీని యొక్క గుర్తింపు వేరేలా ఉంటుంది, దీని యొక్క ఐడెంటిటీ మారిపోతుంది అనేసి అంటాను నేను. సరే, ఎలానో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక సెల్యులర్ మైక్రోస్కోప్, అంటే సెల్స్ని చూసే మైక్రోస్కోప్ అంటాం కదా, ఆ సెల్స్ని చూసే మైక్రోస్కోప్ మీకు ఇచ్చాను అనుకోండి. అది మీరు ఇలా కంటితోటి చూస్తున్నారు, ఇలా కంటితో చూస్తూ నా చేయిని కింద పెట్టాను. ఇప్పుడు మీకు ఏం కనిపిస్తుంది చెప్పండి? ఇప్పుడు మీకు ఏం కనిపిస్తుంది అంటే సింపుల్గా చెయ్యిని కింద పెట్టంగానే సెల్స్ కనిపిస్తాయి, అవునా కాదా? ఏంటిది? సెల్స్ కనిపిస్తాయి కదా. మరి ఇప్పుడు ఇది చెయ్యా సెల్లా అంటే మీరు ఏమంటారు? అంటే మనకి ఏదో సూక్ష్మంలోకి వెళ్ళే కొద్దిగా రియాలిటీ మారిపోయింది కదా, వాస్తవం మారిపోయింది. గుర్తించారా? ఇది నాకు పైకి మాత్రం, నా కంటికి మాత్రం చేయలాగా కనిపిస్తుంది, కానీ నేను సూక్ష్మదర్శిని చేసినప్పుడు, మైక్రోస్కోప్ పెట్టి చూసినప్పుడు ఇది ఇంకొకలాగా కనిపిస్తుంది. మరి ఇది వాస్తవమా, అది వాస్తవమా? అంటే ఏదైతే సూక్ష్మమో అదే వాస్తవము. సైన్స్ అదేగా చెప్పేది. మన వాళ్ళు కూడా, మన ఋషులు మహర్షులు నేతి నేతి నేతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనుకుంటే అదే నువ్వు అయిపోతావు అని కూడా చెప్పారు కదా. మరి సైన్స్ కూడా ఒక పదార్థాన్ని విచ్ఛిన్నం చేసుకుంటూ లోతుగా విశ్లేషణ చేసినప్పుడు అసలు అది ఏం కనుక్కుంది? అండ్ సైన్స్ దేన్ని ధృవీకరించింది? అసలు ఈ విశ్వం అనేది ఉందా లేదా అని ధృవీకరించిందా? పైకి కనిపిస్తున్న పదార్థం నిజమా కాదా అని ధృవీకరించిందా? మనం ఏదైతే మాయా సిద్ధాంతం అనుకున్నామో అది మాయా సిద్ధాంతం అనేది నిజమా? మన ఋషులు మహర్షులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ జగత్తంతా కూడా మిథ్యని చెప్పారు, మాయని చెప్పారు. అది వాస్తవమా? సరే, మనం కొంచెం సూక్ష్మంలోకి వెళ్ళాం కదా. సూక్ష్మంలోకి వెళ్ళంగలోనే చూడండి, మీరు చూసారా? సూక్ష్మంలోకి వెళ్ళంగలోనే రియాలిటీ మారిపోయింది. అంటే మనము మన జ్ఞానాన్ని లోతుగా విశ్లేషించే కొలది, సూక్ష్మంగా వెళ్ళే కొలది వాస్తవం మారిపోవటాన్ని మీరు గమనిస్తారు. సరే, మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ఈ సెల్స్ అనేవి దేంతో తయారయ్యాయి? మీరు మరి 8వ తరగతో 10వ తరగతి చదువుకుంటే మీకు గుర్తుండే ఉంటుంది. సెల్స్ అనేవి దేంతో తయారయ్యాయి అంటే మాలిక్యూల్స్తో తయారయ్యాయి. అంటే అణువులు అంటాం కదా, అణువులతో తయారయ్యాయి. 2-3 మాలిక్యూల్స్ కలిసేసి ఒక సెల్గా ఫామ్ అవుతుంది. అయితే ఇప్పుడు నేను మీకు మాలిక్యులర్ మైక్రోస్కోప్ ఇచ్చాను, అంటే మాలిక్యూల్స్ని చూడగలిగే ఒక మైక్రోస్కోప్ మీకు ఇచ్చాను. అది ఉంది. ఇప్పుడు నేను సేమ్ యాసిడ్గా మళ్ళీ చేయి కింద పెట్టాను, మిమ్మల్ని చూడమని చెప్పాను. ఎలా చూడమని చెప్పాను? ఇలా చూడమని చెప్పినప్పుడు మీకు ఏం కనిపిస్తుంది? మాలిక్యూల్స్ కనిపిస్తాయి. మరి ఇది చెయ్యా సెల్లా మాలిక్యూల్ అనేసి అడిగినప్పుడు మీరు ఏం చెప్తారు? మాలిక్యూల్ అని చెప్పాలి, ఎందుకంటే సూక్ష్మమే వాస్తవం కదా. లోతుగా వెళ్ళే కొద్దిగా, సూక్ష్మంగా వెళ్ళే కొద్దిగా రియాలిటీ అనేది మారిపోతుంది, అదే వాస్తవంగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద రియాలిటీ. ఏంటిది? మాలిక్యూల్స్ అనేవి వాస్తవం ఇక్కడ ఇప్పుడున్న సిచ్యువేషన్. మరి చెయ్యి పై కనిపిస్తుంది కదా, చెయ్యి అది వాస్తవమా కాదా అంటే వాస్తవం కాదు అది. ఎలానో తర్వాత మనం చూద్దాం. ఈ యొక్క క్వాంటమ్ ఇంటెలిజెన్స్ అనే ఎపిసోడ్లో మనం చాలా డీప్గా డిస్కస్ చేసుకుందాం ఈ విషయాలన్నీ కూడా. మీరు ఈ క్వాంటమ్ ఇంటెలిజెన్సీని రెగ్యులర్గా చూస్తూ ఉండండి, ఈ ఎపిసోడ్లన్నీ కూడా. నెక్స్ట్ చూడండి, నేనేం చేశాను అంటే మీకు ఈ మాలిక్యూల్స్ అంటే ఏమిటంటే మిమ్మల్ని అడిగాను. మీరేం చెప్తారంటే మాలిక్యూల్స్ అంటే ఏంటంటే ద కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్ అంటారు. అంటే 2-3 ఆటమ్స్ కలిసి అయితే ఒక మాలిక్యూల్గా మారిపోద్ది. అంటే ఆటమ్ అంటే ఏమిటి? పరమాణువు. చిన్నప్పుడు చదువుకున్నాం కదా మనం ఆటమ్స్ గురించి కూడా. సో ఇప్పుడు మళ్ళీ నేను మీకు ఆటమిక్ మైక్రోస్కోప్ ఇచ్చాను, అంటే ఆటమ్ని చూడగలిగే మైక్రోస్కోప్ ఇచ్చాను. మళ్ళీ చేయి కింద పెట్టాను, మళ్ళీ మీరు చూశారు. ఇప్పుడు ఏమైంది? ఆటమ్స్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఆటమ్స్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఏమిటి మరి? ఇది చెయ్యా సెల్లా మాలిక్యూలా ఆటమ్ అనేసి మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్ చేశాను. మీరేమంటారు? అంటే ఆటమే అంటారు, ఎందుకంటే సూక్ష్మమే వాస్తవం. అంటే ఈ చెయ్యి దేంతో తయారయ్యింది అంటే ఆటమ్స్తో తయారైంది. మరి మనం ఎందుకు చూడలేకపోతున్నాం? దాన్ని ఎందుకు గమనించలేకపోతున్నాం? అది తర్వాత ఎపిసోడ్లో ఆ విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఇది ఆటమ్ అని చెప్పారు కదా. మరి సైంటిస్టులు చాలా కాలం పాటు ఈ సృష్టి అంతా కూడా ఆటమ్స్తో నిర్మితమైంది అనేసి బలంగా నమ్మారు. జాన్ డాల్టన్ అనే సైంటిస్టు అణువుని, అంటే పరమాణువుని విచ్ఛిన్నం చేయలేము, ఆటమ్ని విచ్ఛిన్నం చేయలేము అనేసి ఒక మెసేజ్ చేసి, అంటే స్టేట్మెంట్ ఇచ్చేశాడు. చాలా కాలం పాటు, దాదాపు 120 నుంచి 150 సంవత్సరాల పాటు జాన్ డాల్టన్ చెప్పిన సిద్ధాంతాన్ని వాస్తవం అనేసి బలంగా నమ్మింది సైన్స్. అంటే సైంటిఫిక్ వరల్డ్ అనేది అలా నమ్మింది.
సో ఆ రోజులలోనే కమ్యూనిస్టు సిద్ధాంతాలంతా బలంగా ప్రబలించాయి. అంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలన్నీ కూడా బలంగా వ్యాప్తి చెందాయి. ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా పదార్థమే, మీరు నేను పదార్థమే కాబట్టి మరి పదార్థం అంటే ఏమిటి? దానికి చైతన్యం ఉండదు కదా. దెర్ ఈజ్ నో చాయిస్. కాబట్టి ఈ సృష్టిలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలకు లోబడే మీరు నేను ఈ సృష్టి అంతా కూడా పనిచేస్తుంది అనేసి కమ్యూనిస్టు సిద్ధాంతాలు అనేవి ఈ ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందాయి. ఆ రోజులలో డార్విన్ సిద్ధాంతం కూడా బలంగా ఈ యొక్క పదార్థవాదాన్ని దాన్ని ఏమంటారు బలంగా ధృవీకరించింది. బలంగా నమ్మేవాళ్ళు డార్విన్ సిద్ధాంతాన్ని, ఆ రోజులలో బలంగా నమ్మేవాళ్ళు. సో క్రైస్తవ మిషనరీస్ అంతా కూడా చాలా వరకు వ్యతిరేకించినప్పటికీ కూడా సో చాలామంది డార్విన్ సిద్ధాంతాలని బలంగా నమ్మేవాళ్ళు. అయితే ఇప్పుడు చూడండి, ఇది అంటే మనం ఈ సృష్టి అంతా కూడా మీరు నేను ఈ సృష్టి అంతా కూడా దేంతో తయారైందంటే ఏం చెప్పాలి? అణువులతో, పరమాణువులతో తయారైంది, యాటమ్స్తో తయారైందని మనం చెప్పాలి. మరి తర్వాత కొంతమంది సైంటిస్టులు, జాన్ డాల్టన్ చెప్పినప్పటికి కూడా కొంతమంది సైంటిస్టులు ఏం చేశారంటే ఈ యొక్క పరమాణువును, యాటమ్ను కూడా విచ్ఛిన్నం చేశారు. యాటమ్ను విచ్ఛిన్నం చేసేటప్పుడు త్రిమూర్తులు బయటపడ్డారు. ఎవరు? ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాన్ అనే 3 సబ్ యాటమ్స్ అంటాం. చూడండి, యాటమ్ అయిపోయింది అంటే పరమాణువు అయిపోయింది. తర్వాత ఏం బయటపడ్డాయి? ఉపపరమాణువులు, సబ్ యాటమ్స్ బయటపడ్డాయి. ఎలక్ట్రాను, ప్రోటాన్, న్యూట్రాన్. ఇంకా సూక్ష్మంగాలోకి వెళ్తున్నాం. మనం ఎంత సూక్ష్మంగా ఉన్నామంటే ఊహించలేనంత సూక్ష్మంలోకి ఉన్నాం. అంటే ఇప్పుడు మనం క్వాంటం ప్రపంచంలోకి ఎంటర్ అయ్యాం. ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాన్ అని మాట్లాడుకుంటున్నామంటే క్వాంటం ప్రపంచంలోకి ఎంటర్ అయినప్పుడు మాత్రమే మాట్లాడుకుంటాం. సో ఇప్పుడు ఈ క్వాంటం ప్రపంచం వింతగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. అండ్ మనం ఏదైతే బాహ్య ప్రపంచం, ప్రకృతిలో ఉన్న నియమాలన్నీ కూడా ఈ క్వాంటం ప్రపంచంలో ఉన్న నియమాలకి సరిపోవు. ఎలక్ట్రాన్ యొక్క బిహేవియర్ అనేది వింతగా ఉంటుంది, చాలా సూక్ష్మంగా ఉంటుంది. అంటే సూక్ష్మంగా ఉండే వస్తువుల యొక్క, సూక్ష్మంగా ఉండే కణాల యొక్క ప్రవర్తన అనేది డిఫరెంట్ కంపేర్ టు ద మ్యాక్రో ఆబ్జెక్ట్తో పోల్చుకుంటే. సో ఇప్పుడు మనం ఈ యొక్క ఉపపరమాణు కణాలు అన్నాం కదా, తెలుగులో ఉపపరమాణు కణాలు అంటే ఉపపరమాణు కణాల్లోకి వెళ్ళాం. అప్పుడు కొంతమంది సైంటిస్టులు ఏం చేశారంటే ఈ యొక్క న్యూక్లియస్ను కూడా విచ్ఛిన్నం చేశారు. మనం చదువుకున్నాం కదా, కేంద్రకం ఉంటుంది, కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతుంటాయి. అండ్ ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ నెగిటివ్, ప్రోటాన్ యొక్క ఛార్జ్ పాజిటివ్, అండ్ న్యూట్రాన్ యొక్క ఛార్జ్ న్యూట్రల్ అనేసి మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాం. మన యొక్క మెదళ్ళల్లో ఎక్కించారు. అండ్ మనం ఇంకొక విషయం నేను మీ అందరికి కూడా చెప్తాను, మనం చిన్నప్పుడు చదువుకున్నంత తప్పే. సో ఎలానో మీ అందరికి కూడా చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఒక విషయం అర్థమవుతుంది. అంటే ఈ సైంటిస్టులు ఇంకా సూక్ష్మంగా వెళ్ళాలనుకున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పదార్థాన్ని, అంటే న్యూక్లియస్ను కూడా విచ్ఛిన్నం చేశారు. అంటే న్యూక్లియస్ అంటే కేంద్రకాన్ని విచ్ఛిన్నం చేశారు. అణువులు, పరమాణువే, యాటమే చాలా సూక్ష్మము, మళ్ళీ యాటంలో కేంద్రకం ఉంది. ఆ కేంద్రకాన్ని కూడా విచ్ఛిన్నం చేస్తే లెప్టాన్సు, మీజాన్సు, బోజాన్సు సరితే రకరకాల సబాటమిక్ పార్టికల్స్ అంటాం. సూక్ష్మాతి 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 కణాలన్నీ బయటపడ్డాయి. మనకు ఆశ్చర్యంగా ఉంటుంది కదా, అంత సూక్ష్మంలో ఉన్నాం మనం. ఇది క్వాంటం ప్రపంచం. దాదాపు 600 ఇంకా కంటిన్యూగా బయటపడుతూనే ఉన్నాయి. అనేక రకాల సూక్ష్మ కణాలు బయటపడుతూనే ఉన్నాయి. సూక్ష్మాతి సూక్ష్మమైన ఉపపరమాణు కణాలు బయటపడుతూనే ఉన్నాయి. అందులో కొన్ని కాన్సెప్ట్, అంటే నేను కొన్నిటి గురించి చెప్తాను. రెజొనెన్స్ అనేది ఒక సబ్ ఆటమ్. దాని యొక్క ఆయువు, అంటే దాని యొక్క మనుగడ ఎంత అంటే 1 సెకండ్ కాలంలో 100 కోట్ల వంతు. అంటే అలా పైకి వచ్చేసేసి అలా కనిపిస్తుంది మాయమే. అంటే 1 సెకండ్ కాలంలో 100 కోట్ల వంతు అంటాం. అంటే ఊహించడానికి కూడా చాలా కష్టంగా ఉంది కదా. సో అంతట సూక్ష్మాతి ఉపపరమాణు కణాలని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవన్నీ కూడా వాస్తవం. మీరు కావాలనుకుంటే యూట్యూబ్లో కొట్టినా, లేకపోతే ఇంటర్నేషనల్ ఆర్టికల్స్ మీరు ఎప్పుడైనా చదివినా, సైంటిఫిక్గా చదివినా కానీ మీ అందరూ కూడా తెలిసిపోతుంది. ఇంకా తర్వాత వాళ్ళు వీటిని కూడా విచ్ఛిన్నం చేసుకుంటూ పోతుంటే క్వాక్స్ అంటాం. క్వాంటమ్ క్రోమోడైనమిక్స్ అనేది ఒక కాన్సెప్టే వచ్చింది. క్వాక్స్ మీద రీసెర్చ్. మళ్ళీ క్వాక్స్ అనేవి 6 రకాలుగా ఉన్నాయి. అప్ క్వాక్, డౌన్ క్వార్క్ అనేసి రకరకాల క్వాక్స్ ఫామ్ అయ్యాయి. సో వీళ్ళు లోతుగా విశ్లేషణ చేసే కొద్దిగా సైంటిస్టులకి అర్థం కాని విషయం ఏమిటంటే, అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మనం ఏదైతే చెయ్యి అంటున్నామో, లేకపోతే మనం ఏదైతే పదార్థం అంటున్నామో, అసలు దానికి మూలం అనేది ఎక్కడా లేదు. అదంతా కూడా ఒక శక్తిగా ఉంది, ఒక ఫీల్డ్గా ఉంది. అసలు అక్కడ ఏ పదార్థము లేదు. ఏ పదార్థము లేకుండానే మనకి ఈ యొక్క ప్రపంచం అనేది, ఈ యొక్క జగత్ అనేది బాహ్యంగా మనకు కనిపిస్తూ ఉంది, కంటికి కనిపిస్తూ ఉంది. సో వాళ్ళు దాన్ని క్వాంటమ్ ఫీల్డ్ అన్నారు.
వాళ్ళు దాన్ని ఎనర్జీ ఫీల్డ్ అన్నారు. సో ఇప్పుడు చెప్పండి, ఈ చెయ్యి యొక్క మూలం ఏమిటి? అసలు ఇది చెయ్యి పైకి కనిపిస్తున్నప్పటికి కూడా మనం కరెక్ట్గా కనిపెట్టాలంటే, కరెక్ట్గా మనం 100కి 100% పర్ఫెక్ట్గా ఈ క్వాంటమ్ ఫిజిక్స్ ఏదైతే చెప్పిందో దాన్ని చెప్పాలంటే ఇది శక్తి, ఇది ఎనర్జీ, దట్ ఈజ్ ఇన్ఫైనైట్ ఎనర్జీ అంటాం. మన వాళ్ళు దాన్నే చైతన్యం అన్నారు, శక్తి అన్నారు. సో చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. సో సైంటిస్టులు ఏదైతే చెప్పారో కొన్ని వేల సంవత్సరాల క్రితం మన ఋషులు చెప్పారు. ఎందుకంటే జగత్ మిథ్య బ్రహ్మ సత్య ఏమీ లేదు, దాన్నే మాయా అన్నారు, జగత్తు మాయా అని చెప్పారు. నువ్వు ఏదైతే చూస్తున్నావో, ఏదైతే వింటున్నావో, ఏదైతే తెలుసుకుంటున్నావో అదంతా కూడా మాయ అని చెప్పారు. మాయ నుంచి బయటపడ్డప్పుడే నీకు మోక్షం వస్తుందని చెప్పారు. ఓకేనా. మానవుడి యొక్క సర్వోన్నతమైన లక్ష్యం ఏమిటంటే ఈ మాయని జయించడమే అని చెప్పారు మన ఋషులు మహర్షులు. సో ఇప్పుడు చెప్పండి, నేను ఏదైతే అనుకున్నాను, ఇప్పుడు చెయ్యి అన్నాను కదా, ఇది చెయ్యి కాదు అనేసి మీరు 100% ఒప్పుకుంటారా? ఎస్, దిస్ ఈజ్ నాట్ ఏ హ్యాండ్, దిస్ ఈజ్ ఎనర్జీ. సో మీరెవరు మరి? హూ యామ్ ఐ? ఎస్, మీరు పరిమితమైన వ్యక్తి. ఎస్, నేనేమంటాను, మీ పేరు, మీ ఊరు, మీ అడ్రస్ అది మీరు కాదు. ఇట్స్ నాట్ యువర్ ఐడెంటిటీ. ఎవరు టీచర్ అంటే టీచర్, మనం ఐడెంటిటీ అంటాం కదా. క్లాస్లో పాఠాలు చెప్తే వాళ్ళని టీచర్ అంటాం, అవునా? కంపెనీలలో సాఫ్ట్వేర్ జాబ్, ప్రోగ్రామింగ్ రాసే వాళ్ళని సాఫ్ట్వేర్స్ అంటాం. మన ఐడెంటిటీ అంతా కూడా ఒక సాఫ్ట్వేర్ గానో, టీచర్ గానో, లేకపోతే అంటే మన వర్క్ అనేది మన ఐడెంటిటీ అయిపోయింది. సో గుర్తుపెట్టుకోండి, మీ ఐడెంటిటీ ఈజ్ నాట్ యువర్ వర్క్, యువర్ ఐడెంటిటీ ఈజ్ యువర్ రియాలిటీ. అసలు నీ స్వస్వరూపమే నీ ఐడెంటిటీ. కాబట్టి మీరు ఎనర్జీ, మీరు అపరిమితమైన శక్తి, మీరు అనంతమైన చైతన్యం అని మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీ ఐడెంటిటీ అనేది ఇక్కడ మారిపోతుంది. సో నేను మీ ఐడెంటిటీని మారుస్తానని చెప్పాను, మార్చాను. సో పైకి కనిపిస్తున్నది ఏదైతే ఉందో, ఫిజికల్గా ఏదైతే కనిపిస్తుందో అది మాయ అని చెప్పాను. మరి మీరు మాయను నమ్మితే మీరు మాయలోనే ఉంటారు. మీరు మాయను నమ్ముకోకుండా దానికి అతీతంగా దాని వెనకాల ఉన్న ఆ యొక్క దైవత్వాన్ని మీరు చూడగలిగితే మీరు దైవంతో ఉంటారు, అనంతంతో ఉంటారు, అపరిమితమైన ఆనందంతో ఉంటారు. సో ఇదే మన ఋషులు మహర్షులు మనకి చెప్పిన ఒక అతి సూక్ష్మమైన రహస్యం. ఇది నేను క్వాంటమ్ లెవెల్లో సైంటిఫికల్గా, ప్రాక్టికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. కాబట్టి ఫస్ట్ మీరు థింగ్ ఈజ్ దట్ మీ జీవితంలో ఏ మార్పు రావాలన్నా, మీకు హీలింగ్ జరగాలన్నా, మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు అంటే మీరు మేనిఫెస్టేషన్ అంటాం కదా, ఎలాంటివి చేసుకోవాలనుకున్నా ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ మీరు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క ఐడెంటిటీ మార్చుకోవాలి. మీ మూలాన్ని మీరు టచ్ చేయాలి, మీ మూలాన్ని మీ గుర్తింపుగా తీసుకోవాలి. మీ మూలాన్ని మీరు గుర్తింపుగా తీసుకోకుండా బాహ్యంలోకి వెళ్ళి మాయలో ఉన్నంతకాలము మీ జీవితంలో ఎలాంటి మార్పు రాదు. ఒకవేళ వచ్చినా అది తాత్కాలికమే. సో ఈ విషయాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకున్న రోజు, ఈ విషయాన్ని మీరు స్పష్టంగా తెలుసుకున్న రోజు, ఎస్, మీ గుర్తింపు మారిపోతుంది, మీ ఐడెంటిటీ మారిపోతే మీ ఆలోచన విధానం, మీ దృష్టికోణం మారిపోతుంది. ఎందుకంటే మన ఐడెంటిటీనే మన యొక్క బిలీఫ్ సిస్టమ్, అవునా? మీ యొక్క ఐడెంటిటీ మార్చుకున్నప్పుడు మీ బిలీఫ్ సిస్టమ్ కూడా, అంటే సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఆ కోర్ బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆటోమేటిక్గా తొలగిపోతాయి, అవన్నీ కూడా రిమూవ్ చేయబడతాయి. సో ఈ రోజు నుంచి మీరు ఎవరు, హూ యామ్ ఐ, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది, ఏమొచ్చింది చెప్పాను కదా. ఎస్, మరి సృష్టి ఏమిటి? ఎనర్జీనే. మరి మీరెవరు? ఎనర్జీని. మరి అంతా ఏమిటి? సృష్టి అంతా కూడా ఎనర్జీనే కదా. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. అండ్ ప్రతిదీ శక్తే. మీరు శక్తి, నేను శక్తి, అన్నీ కూడా శక్తులే. కాకపోతే ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీతోటి మనం వైబ్రేట్ అవుతూ ఉంటాం. వాటన్నిటి గురించి మనం తెలుసుకోవటం కోసము అండ్ నెక్స్ట్ మనం ఎపిసోడ్లో మనము ఆ ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్స్, ఏ ఫ్రీక్వెన్సీలో ఎలాంటి వైబ్రేషన్స్ వస్తాయి అండ్ పర్టికులర్గా అందరూ ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీని ఎందుకు వైబ్రేట్ అవ్వలేకపోతున్న విషయాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఈ యొక్క ఎపిసోడ్లో. ఈ క్వాంటమ్ ఇంటెలిజెన్స్ అనే ఈ టాపిక్ అనేది మన పిఎంసి ఛానల్ ద్వారా హయ్యర్ విజ్డమ్ గురించి అండ్ అతీతమైన అనంతమైన శక్తుల గురించి మనము డిస్కస్ తెలుసుకోబోతున్నాం. సో యువర్ ఐడెంటిటీ ఈజ్ యు ఆర్ ఇన్ఫైనైట్ ఎనర్జీ. మీరు గుర్తుపెట్టండి, మీరు ఒక అతీతమైన అనంతమైన చైతన్యము. కాబట్టి ఆదిశంకరాచార్యులు చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోండి, జగత్ మిథ్య బ్రహ్మ సత్య. మరి బ్రహ్మమే సత్యము, అనంతమైన బ్రహ్మమే సత్యము, ఆ బ్రహ్మమే నేనై ఉన్నాను అని ఆదిశంకరాచార్యులు చెప్పారు కదా, అద్వైత సిద్ధాంతం రూపంలో బోధించారు కదా మనకి. మరి ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుంది? సో మిమ్మల్ని మీరు సూక్ష్మంగా వెళ్ళి
మనం పరిశీలించే కొలదిగా క్వాంటమ్ ఫిజిక్స్ అనేది మనకేం చెప్తుందంటే మీరు ఈ సృష్టి అంతా కూడా శక్తి అని చెప్తుంది. కాబట్టి మిమ్మల్ని మీరు శక్తిగా భావించుకుంటే మీరు అపరిమితంగా ఉంటారు. మిమ్మల్ని మీరు ఒక సామాన్యమైన వ్యక్తిలాగా, ఏమీ చేతగాని వ్యక్తిలాగా భావించుకుంటే అలానే ఉంటారు. కాబట్టి యద్భావం తద్భవతి. మిమ్మల్ని మీరు ఎలా భావించుకుంటారో అదే వాస్తవము. కాబట్టి మీ స్వస్వరూపాన్ని మీరు కనుక్కున్నారు, మీరు సత్యాన్ని కనుక్కున్నారు. ఆ సత్యమే మీ స్వస్వరూపం. కాబట్టి అలా మిమ్మల్ని మీరు భావించుకోవటమే సరైన సాధన. సో ధ్యానంలో మనకి ఈ విషయాలన్నీ కూడా అనుభవపూర్వకంగా తెలుస్తాయి. సో ఇది సైంటిఫిక్ రియలైజేషన్ అంటాం, లేదా సైంటిఫిక్ ఎన్లైటన్మెంట్ అంటాం. సో దీన్ని మనము ధ్యానం ద్వారా మనల్ని మనము లోతుగా పరిశీలించుకున్నప్పుడు, లోతుగా వెళ్ళినప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనకి స్పష్టంగా అనుభవపూర్వకంగా మనకు అర్థమవుతాయి. అదే మనిషి యొక్క సర్వోన్నతమైన లక్ష్యం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మంచి టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.